ఇండియాలోనే మొట్టమొదటి స్కామ్ ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరమే జరిగింది. ఈ స్కామ్ పేరు ద జీప్ స్కాండిల్. 1948 ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయం. ఇండియన్ ఆర్మీ దగ్గర యుద్ధానికి సరిపడే జీప్స్ లేవు. సో దీనికోసం ఆర్మీ బ్రిటిష్ కంపెనీతో 2000 జీప్స్ కోసం డీల్ కుదుర్చుకుంది. ఈ వ్యవహారాన్ని అంతటా హై కమిషనర్ అయిన వికే కృష్ణమేనన్ చూసుకున్నాడు. అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ ఇండియాకు 2000 జీప్స్ కి అడ్వాన్స్ గా పే చేసిన మొత్తాన్ని లాస్ అయింది. అసలు ఏం జరిగింది? ముందుగా ఈ డీల్ ని 2000 సెకండ్ హ్యాండ్ జీప్స్ కోసం చేసుకున్నారు. అయితే ఇదే ప్రైస్ యూఎస్ఏ నుండి కొత్త జీప్స్ వచ్చి ఉండేవి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఇండియన్ ఆర్మీ దగ్గర సమయం లేదు. అందువల్ల ఆ కంపెనీ ఎలాంటి జీప్స్ సప్లై చేయగలదో లేదో తెలుసుకోకుండానే ఫాస్ట్ డెలివరీ కోసం డీల్ కుదుర్చుకున్నారు. అయితే అది 600 పౌండ్స్ క్యాపిటల్ ఉన్న ఒక చిన్న కంపెనీ. అండ్ ఈ డీల్ కోసం $1.7 lakhs ని అంటే డీల్ మొత్తంలో 64% మనీ ముందుగానే పే చేసింది. ఇదంతా కృష్ణమేనన్ ఫైనాన్స్ మినిస్టర్ కి తెలియకుండానే చేశారు. చివరికి ఆ కంపెనీ 150 జీప్స్ ని మాత్రమే డెలివరీ చేసింది. అవి కూడా మిలిటరీకి పనికిరానివి. ఈ స్కామ్ లో ఇండియాలో 80 lakhs ని లాస్ అయింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ వేసిన 1955లో కేసు